శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర 7వ అధ్యాయం. ఈనాడు అక్కలకోటగా పేరు పొందిన పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. ప్రజ్ఞ అంటే పూర్ణ జ్ఞానము. జీవుల హృదయగతమైన సాక్షి చైతన్యం, స్వామి సమర్థుల వంటి పూర్ణ దత్తావతారము, శుద్ధ జ్ఞానమూర్తికే నిలయమవడంతో ఆ పేరు సార్థకమైంది. ఆ పట్టణం ప్రజ్ఞాపురం అయితే ఆ పురనివాసి అయిన స్వామి ప్రజ్ఞాస్వరూపము. అక్కలకోట అన్న పేరుతో అక్కల్ అన్నది పర్షియన్ పదము. దాని అర్థం కూడా ప్రజ్ఞ. ప్రజ్ఞకు చిహ్నము అని అర్థం. ఏ మత సాంప్రదాయానికి చెందిన పరమ సాధకులైన చివరకు చేరుకునే పరమధ్యేయమే హృదయం అనే ప్రజ్ఞాపురం, ఆంతరింగకమైన అక్కల్కోట. అటువంటి అక్కలకోటలో సాక్షాత్తు దత్తస్వరూపమైన స్వామి సమర్థుడు విచ్చేయడంతో అది ఎందరో ముముక్షువులకు పరమగమ్యమైంది. అక్కడికి చేరవలసిన రీతిన చేరగల అధికారులకు లభించినదేమున్నది? శ్రీ స్వామి అక్కలకోటలో ఆరంభించిన రోజు నుండి కొన్ని సంవత్సరాల పాటు చోళప్ప ఇల్లు ఎందరో భక్తులు తండోపతండాలుగా తీర్థ ప్రజగా స్వామి దర్శనానికి వచ్చే వారికి కేంద్రమైంది. అందులో గురువారం మరీ పరమ పవిత్రమైనది. కారణం, శ్రీ దత్తస్వామికి పరమ పావనమైన ఆ రోజున 6 అడుగుల ఆజానుబాహుకు ప్రత్యేక పూజ జరిగేది. ప్రతిరోజు అలాగే తెల్లవారుజామున 4 గంటలకు క్లుప్తంగా పూజ చేసి హారతి ఇచ్చేవారు. అప్పుడు ఆయనకు నివేదించిన దద్దోజనము, నిమ్మకాయ పచ్చడి, బేసిన్ లడ్డూలు భక్తులందరికీ పంచేవారు. తర్వాత ఆయనకు భక్తులంతో శ్రద్ధగా అభ్యంగన స్నానం చేయించేవారు. ఆ సమయంలో ఆయనను ఒక చెక్క పీట మీద కూర్చోబెట్టి అత్యంత ప్రాచీనము, నిత్య నూతనము ఆయన దివ్య దేహానికి సుగంధ ద్రవ్యాలు, సువాసనలు గల నూనెలు పూసి నలుగు పెట్టేవారు. భక్తుల హృదయాలలోని శుభ వాసనలకు సంకేతమా అన్నట్లు పన్నీరు మొదలైనవి కలిపిన వేడి నీటితో తలంటి పోసేవారు. విషవాంఛల స్పర్శయే లేని ఆయన దేహాన్ని హిమాలయాది పవిత్రమైన తపో స్థానాలన్నింటిలోనూ దీర్ఘకాలం తపస్సు చేసి ఆ తపస్సాగ్నితో తప్తమైన మేలిమి బంగారంలా మెరిసే ఆయన దివ్య రూపాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టేవారు. అప్పుడు ఆయన మెడలో మాలలు వేసేవారు. యోగీశ్వరులందరి చేత ధ్యేయమూర్తిగా కనుబొమ్మల నడుమ ధ్యానించబడే ఆయన ముఖాన కస్తూరి చందనాలతో చక్కగా నామం దిద్దేవారు. అయితే ఆ సద్గురుమూర్తి మెడలో రుద్రాక్షలు, స్ఫటికమాలలు మాత్రం ఎవరు వేసేవి, తిరిగి తీసేవి కాదు. అవి వాటి స్థానం నుండి తొలగక వారి కంఠాన్ని ఆలింగనం చేసుకునే ఉండేవి. ఆయనను సకలోపచారాలు చేశాక ఆసేతు హిమాచల పర్యంతము మన దేశమంతా పర్యటించి ఎన్నో తీర్థక్షేత్రాలను పావనం చేసి ఎందరో భక్తాగ్రేసులను వెతుక్కుంటూ వెళ్ళి వారిని ఉద్ధరించిన ఆ పాద పద్మాలను పూజించి ఆరతిచ్చేవారు. అంతసేపు ఆ సద్గురుమూర్తి ఆదర్శప్రాయుడైన ఆచార్యుడిగా, పరమ భక్తునిలాగా భగవన్నామం ఉచ్చరిస్తూనే ఉండేవారు. భక్తులు చేసే ఈ పూజను కూడా ఆయన నిర్లిప్తుడై ఉపేక్షించేవారు మాత్రమే. అసూయాపరులైన లోకులు చేసే నిందల వలె వారి దృష్టి అంతా ఆయన ఉచ్చారణతో పరమశక్తివంతమవుతున్న నామాన్ని తమనే పావనం చేయగల దాని వలె జపించడంలోనే నిమగ్నమయ్యేది. పూజ అయ్యాక భక్తులు వచ్చి నమస్కరించుకునేవారు. అప్పుడు వారందరి రూపాలలోని తమ నిజస్వరూపమైన పరమాత్మకు నివేదనలిస్తున్నారో అన్నంత ఆదరంగా ఖర్జూరాలు, కలకండ, మిఠాయిలు వారికి ప్రసాదమిచ్చేవారు. చిన్నపిల్లలకు మరింత పెట్టేవారు. పేదలకు భోజనము, ధనము దానం చేసేవారు. దీపావళి మొదలైన పండుగలప్పుడు భక్తులకు కూడా ప్రత్యేకమైన వస్తువులను కానుకలుగా ఇచ్చేవారు. ఎప్పుడు ఏ విత్తనం వృక్షమైనా ఆ విత్తనంలోనూ, అది మొలవడంలోనూ, ఆ వృక్ష రూపంలో అంతకుముందు వరకు భూమిపై మొలిచిన ఆ వృక్షజాతి యొక్క చరిత్ర అంతా సమన్వయమై సమైక్యమై చర్వణమవుతుంది. అలానే మన దేశ చరిత్రలో అలనాటి వేద ఋషుల నుండి స్వామి సమర్థులు ప్రకటమయ్యే వరకు వెలసిల్లిన ఆధ్యాత్మ సాంప్రదాయాలన్నీ వారి రూపంలో తిరిగి సమన్వయమయ్యాయని తెలపడానికి కాబోలు సర్వమతస్థులను, వారి మత ధర్మాలను ఆదరించేవారు స్వామి సమర్థులు. ఈద్, మొహరం, రంజాన్ వంటి ముస్లిం పండుగల రోజులలో ఎందరో ఫకీర్లను ఆహ్వానించి వారికి కానుకలు, బహుమానాలు ఇచ్చి సత్కరించేవారు. అలానే క్రైస్తవులను, పార్సీ మతస్థులను కూడా ఆదరించేవారు. నిజానికి ఈ యుగంలో ప్రకటమైన దత్తావతారాలందరిలో ఈ సాంప్రదాయం కాలగతిలో వృద్ధి చెందుతూ వచ్చింది.
మొదటి అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ స్వామి అనుగ్రహంతో ఒక సేవకుడు మరుజన్మలో యవనుడై బీదర్ సుల్తానుగా జన్మించినప్పుడు రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అతని ప్రజలను అనుగ్రహించారు. మూడవ అవతారమైన మాణిక్య ప్రభువులు యవన భాషలైన పర్షియన్, అరబ్బీ, ఉర్దూ భాష తెలిసిన ముస్లిం పండితులతో ఆ సాంప్రదాయం గురించి చర్చించేవారు. అతడి ముస్లింల విందుకు కూడా వెళ్ళారు. ఆయన ఆశీస్సులతో మాణిక్యనగర్ వద్ద ఒక కిల్లా కట్టుకున్నారు. ఆ సాంప్రదాయాన్ని స్వామి సమర్థులు కొనసాగించారు. వారి తర్వాత ఆ కార్యమే వారి మరొక రూపము, ఐదవ దత్తావతారము అయిన శ్రీ షిరిడి సాయిబాబా ఎంత సంపూర్ణంగా సర్వమత సామరస్యాన్ని పాటించి చూపారో వారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. తమను దర్శించవచ్చిన భక్తులతో సమర్థులు హిందీ, మరాఠీ, కన్నడ, సంస్కృత భాషలలో క్లుప్తంగా సమాధానమిచ్చేవారు. ఆయన ఎక్కువగా మాటలతో కాక భంగిమలతో సమాధానమిచ్చేవారు. ఆయన పలికిన మాటలు 4 మహాగంభీరము, నిగూఢము అయిన తత్వార్థం కలిగి ఉండి వ్యవహారిక భావాన్ని ప్రకటించేవి. ఒక్క చోళప్ప ఇల్లు మాత్రమే కాదు, యథేచ్ఛగా వాయువుల ఎక్కడికంటే అక్కడికి సంచరిస్తూ ఉండే స్వామి సంచారం వలన ఆ పట్టణం అంతా పావనమైంది. ఆయన ఎప్పుడెక్కడికి వెళ్ళినా జనమంతా ప్రవాహంలా అటు చేరేవారు. వారిలో పామరులు, సాధకులే కాదు, మహారాజులు, కళాకారులు కూడా ఉండేవారు. ఉదాహరణకు గ్వాలియర్ రాజైన జియాజీరావు సింధియా ఒకసారి స్వామి దర్శనార్థం అక్కలకోట వచ్చాడు. అతనితో కూడా ప్రఖ్యాత కీర్తనాకారుడు గోవింద్ బువా నాసిక్కర్ వచ్చాడు. ఆ రోజులలో అక్కలకోట రాజు చేసిన ప్రార్థనను మన్నించి కొద్ది కాలం అతని రాజభవనంలో స్వామి విడిది చేశారు. ఇతరులు ఎవరికీ ఆ భవనంలో ప్రవేశించడానికి అవకాశం ఉండేది కాదు. కానీ తమ దర్శనానికి గ్వాలియర్ రాజు వచ్చాడని తెలుసుకున్న స్వామి అతని భక్తి శ్రద్ధలకు మెచ్చిగా పోలు రాజభవనం విడిచి ఆ పట్టణ పొలిమేరకు వచ్చి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఆ సంగతి తెలిసి గ్వాలియర్ రాజు త్వరగా అక్కడికి చేరి స్వామికి ఒక శ్రీఫలము అంటే కొబ్బరికాయ, పువ్వులు సమర్పించి నమస్కరించాడు. స్వామి చిరునవ్వుతోనూ కృపాదృష్టితోనూ అతనికి ఆశీర్వదించారు. ఆ మహారాజును కొన్ని వేదాంత విషయాల గురించి ప్రశ్నించాడు. స్వామి సమాధానమిచ్చి అతని సందేహాలన్నీ నివృత్తి చేశారు. మరుక్షణమే ప్రగాఢమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతితో ఆ రాజు కన్నులు మూసుకొని కూర్చుండిపోయాడు. కొద్దిసేపట్లో గోవింద బువా మహామధురంగా కీర్తనలు పాడి అక్కడ స్వామి సన్నిధిలో గుమిగూడిన జనులందరినీ ఉర్రతొలగించాడు. అది ముగియగానే స్వామి ఒక భక్తుని చేత రొట్టెలు, బేసిన్ లడ్డులు తెప్పించి వాటిని ప్రసాదంగా ఇచ్చి పంపారు. అలానే ఇండోరు రాజైన తుగోజీ హోల్కర్ అతని కుమారుడు దర్శనానికి వచ్చినప్పుడు స్వామి కర్నాల్కర్ అనే భక్తుని ప్రాంగణంలోనున్న ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. ఆ రాజు ఆయనకు ప్రాణమిల్లి, ప్రభు, నేను ఇది వరకు రాజ్య సంచారం చేస్తూ మౌంట్ అబూ క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడ మిమ్మల్ని ప్రథమంగా దర్శించుకునే భాగ్యం కలిగింది. ఈ 2 దర్శనాలు నా జీవితం అంతటికీ మొకటాయమానమైన భాగ్యాలు అన్నాడు. అతడి భక్తులందరూ విస్తుపోయారు. వారికి తెలిసి అక్కలకోట చేరాక స్వామి ఎన్నడూ భౌతికంగా ఆ క్షేత్రానికి వెళ్ళనే లేదు. భక్తుడెక్కడుంటే అక్కడే స్వామి ఉంటారని తెలుసుకున్నారు. ఇలా మహారాజులేగాక స్వామి దర్శనానికి మహాధనికులు కూడా ఎందరో వచ్చారు. ఎంతవారైనా మాత్రం కర్మఫలం వికటించినప్పుడు నిస్సహాయులే కదా. ఒకరోజు వించూర్కర్ అనే శ్రీమంతుడు స్వామిని దర్శించాడు. అతనికి ఒక వికృతమైన చర్మవ్యాధి ప్రారంభమైంది. తొడ మీద వికారమైన తెల్లమచ్చలు కనిపించి విస్తరించసాగాయి. ఆ విషయం సమర్థులకు విన్నవించి దానిని తొలగించమని కోరాడు. స్వామి నవ్వి, నీ వేలికి ఉన్న వజ్రపు ఉంగరం తీసి నాకు ఇచ్చేస్తే ఆ వ్యాధి తగ్గిపోతుంది అన్నారు. అతడు కొద్దిసేపు నిశ్చేష్టుడై మౌనంగా ఆలోచనలో పడ్డాడు. తర్వాత మనస్సును కుదుర్చుకొని ఆ ఉంగరం తీసి స్వామి పాదాల వద్ద ఉంచాడు. ఆయన దానిని తీసుకొని కొంతసేపు అటు ఇటు త్రిప్పి చూచారు. దానిని ఆశీర్వదించి తిరిగి తనకే ఇస్తారని అతనికి తెలిచాడు. వెంటనే ఆయన దానిని చోళప్పకిచ్చారు. దాని రూపంలో వజ్రం వలె భ్రాంతులను ఛేదింపగల వివేకాన్ని కూడా ఇచ్చారో ఏమో. అతడు వెంటనే దానిని అమ్మివేసి ఆ ధనంతో ఒక మందిరం నిర్మించాడు. అనాయాచితంగా భగవంతుడిచ్చినది భగవంతుడికి సమర్పించడం ఉత్తమం అన్నదే అతని భావం. వించూర్కర్ మాత్రం తన వజ్రపు ఉంగరం మాత్రం పోయింది కానీ తన వ్యాధి మాత్రం తగ్గలేదని బాధపడుతున్నాడు. సరిగా ఆ మందిర నిర్మాణం పూర్తయిన రోజునే ఆ శ్రీమంతుని వ్యాధి పూర్తిగా అంతరించింది. అవి మన దేశ చరిత్రలోనే ప్రఖ్యాతమైన సిపాయి తిరుగుబాటు ముగిసిన రోజులు. నాడు మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆంగ్లేయులను పారద్రోలి స్వాతంత్రాన్ని సాధించుకోవాలని మన దేశ సైనికులు చేసిన ఆ తిరుగుబాటును ఆ తెల్ల ప్రభుత్వం అణచివేసింది. అంతేకాదు, ఆ తిరుగుబాటులో ప్రచ్ఛన్నంగా కానీ
లేక బాహాటంగా కానీ పాల్గొన లేక మన దేశ సైనికులకు సహకరించిన వారిపై ఆంగ్ల ప్రభుత్వం కక్ష సాధించిన ఆరంభించింది. అట్టి దౌష్ట్యానికి గురి అయిన వారిలో జమాకిండికి రాజైన అప్పాసాహెబ్ పట్వర్ధన్ ఒకరు. అతన్ని రాజ్యభ్రష్టుని చేసి ఆ రాష్ట్రాన్ని ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడమే కాక అతనిని వెంగుర్లా అనే చోట ఖైదీగా ఉంచారు. అతనికి ఆప్తుడైన హిరాలీకర్ ప్రభుత్వోద్యోగి సమర్థుల భక్తుడు. అతడు వెంటనే స్వామి సన్నిధి చేరి వెనుకటి తన యజమాని అయిన అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతని రాజ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. స్వామి తదేకంగా జమాకిండి దిక్కుగా చూచి ఆ దిక్కు నుండి ఎవరినో పిలుస్తున్నట్టు భంగిమ చేసి ముమ్మారు నీవు బయటికి రా అని హుంకరించారు. చిత్రం, మరో రోజే ఆంగ్లేయులు అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతనిని జమాకిండి సింహాసనంపై ప్రతిష్ఠించారు. ప్రఖ్యాత కీర్తనకారుడైన ఠాకూర్ దాసు గొప్ప దత్తభక్తుడు. అతడు తరచూ గాన్గాపూర్, నరసోబావాడి మొదలైన క్షేత్రాలు దర్శించి అక్కడ తీవ్రమైన తపస్సు చేస్తుండేవాడు. దురదృష్టవశాత్తు ఒకప్పుడు ఇతని శరీరం మీద తెల్లని మచ్చలు కనిపించి కొద్ది రోజులలో శరీరం అంతా వ్యాపించి అతడి రూపం ఎంతో వికృతంగా తయారైంది. ఆ కారణంగా అతడు నలుగురి ఎదుటకు రావడానికి ఎంతో సిగ్గుపడేవాడు. ఒకప్పుడు ఇతడు గాన్గాపూర్ దర్శించి అచ్చటి దత్తపాదుకులను పూజించి భక్తి పారవస్యంతో కీర్తన చేశాడు. ఆ మరుసటి రోజే బయలుదేరి కాశీ వెళ్ళాలని అతడి సంకల్పం. కానీ నాటి రాత్రి అతడికి స్వప్నంలో ఎవరో దర్శనమిచ్చి అక్కలకోటకు వెళ్ళి స్వామిని దర్శించమని ఆదేశించారు. ఆ ప్రకారమే అతడు కాలినడకన అంకల్కోట చేరి స్వామిని గురించి విచారించాడు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. ఒక వేశ్య ఆహ్వానాన్ని మన్నించి ఆ సమయంలో స్వామి ఆమె ఇంటికి వెళ్ళారు. ఠాకూర్ దాస్ అక్కడికి చేరి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతడికేసి ప్రేమగా చూచి, నా కోసం కస్తూరి తెచ్చావు కదా, అది సమర్పించలేదేమి, అది ఇవ్వు అని చేయి చాపారు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. గాన్గాపురంలోని దత్తపాదుకలను పూయడానికి అతడికి తనతో కస్తూరి తెచ్చుకున్నాడే కానీ అది అక్కడ ఇవ్వడం మర్చిపోయాడు. వెంటనే తన సంచి నుంచి తీసి దానిని స్వామికి సమర్పించాడు. స్వామి వెంటనే దానిని అందుకొని అంత ఖరీదైన ఆ సుగంధ ద్రవ్యాన్ని అక్కడున్న పిల్లలందరికీ పూశారు. గాన్గాపురంలోని దత్తస్వామియే శ్రీ సమర్థులని అతడు గుర్తించి పరవశించాడు. అసలైన దత్తమూర్తికి ఎదుటనున్న పసిపిల్లలందరూ తమ రూపాలే. మరుసటి రోజు అతడు నమస్కరించినప్పుడు స్వామి అతని వైపు కాలిన కట్టెపుల్ల విసిరారు. అతడు దానిని ప్రసాదంగా గ్రహించి పొడి చేసి గాన్గాపురం నుంచి తాను తెచ్చుకున్న విభూతితో కలిపి తన దేహానికి పూసుకున్నాడు. కొద్ది రోజులలో అతడి చర్మం వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఠాకూర్ దాస్కు ఒక కూతురు మాత్రమే ఉండేది. అతని భార్య రాధాబాయి తమకు ఒక మగబిడ్డ కలగాలని తలచి స్వామిని దర్శించింది. ఆమె నమస్కరించగానే తమ తలపైనున్న బంగారు జరీటోబీ తీసి ప్రసాదంగా ఆమె చేతిలో వేశారు స్వామి. సంవత్సరంలోగా ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి గురునాథ్ అని పేరు పెట్టారు. తర్వాత అతడు స్వామికి గొప్ప భక్తుడయ్యాడు. మరొకప్పుడు తమ పాదుకలు ఠాకూర్ దాస్కిచ్చి వీటిని కొంతకాలం పూజించుకొని తరువాత శ్రీ రఘునాథ మందిరంలో ప్రతిష్ఠించు, అక్కడ నేను కూడా ఆనంద తాండవం చేయడానికి కొంత స్థలం కేటాయించు అని ఆదేశించారు. ఆ ప్రకారమే కృష్ణబుబా ఉరఫ్ ఠాకూర్ దాసు బొంబాయిలోని ఠాకూర్ ద్వార్ వద్దనున్న రఘునాథ మందిరంలో కుడివైపున ఆ పాదుకలు ప్రతిష్ఠించి అక్కడ స్వామి పటముంచి నిత్య పూజలకు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఎందరో భక్తులు అక్కడ స్వామిని సేవించి వారి సన్నిధిని అనుభవిస్తారు. శంకర్రావు రాజే అనువాడు నిజాం రాష్ట్రంలో సంవత్సరానికి 6 లక్షల ఆదాయం గల గొప్ప జాగీర్దారు. అయితేనేమి అతనికి ఒకప్పుడు తీవ్రమైన క్షయవ్యాధి సంక్రమించింది. దానికి తోడు అతనికి ఒక బ్రహ్మరాక్షసి ఆవహించి పీడించసాగింది. ఎన్ని మంత్రతంత్రాలు వైద్యము చేయించినా ఫలితం కనిపించలేదు. నానాటికి కృషిస్తున్న అతనిని గాన్గాపురం దర్శించమని మిత్రులు చెప్పారు. అతడు ఆ క్షేత్రం దర్శించి భారీ ఎత్తున దాన ధర్మాలు, అన్న సంతర్పణలు చేసి నిత్యము శ్రద్ధగా దత్తపాదుకలను పూజించసాగాడు. ఒకనాటి రాత్రి దత్తస్వామి కలలో కనిపించి అక్కలకోటలోని స్వామి సమర్థులను ఆశ్రయించమని ఆదేశించాడు. అంతరందుకు ముందు స్వామి గురించి విన్నాడు కానీ వారి పట్ల కించిత్తు కూడా అతనికి విశ్వాసం కుదరలేదు.
అతని దృష్టిలో స్వామి కూడా భౌతిక దేహంతో జన్మించిన తనసాటి మానవుడే. అందువలన అతడు గాణగాపురం విడిచి అక్కడకు వెళ్ళదలుచుకోలేదు. కానీ మరొక రోజు కూడా స్వప్నంలో దత్తస్వామి తిరిగి అలానే ఆదేశించారు. మరో రోజు అతడు అక్కలకోట చేరాడు. అప్పుడు స్వామి కార్నల్కర్ ఇంటనున్నారని తెలిసి అతడికి వెళ్ళి స్వామి సేవకురాలైన సుందరాబాయితో తన బాధలు చెప్పుకున్నాడు. అప్పటికే పేరాశ ఆమె తలకెక్కింది. స్వామి అనుగ్రహం అతనికి లభించేలా చేయడానికి ఆమె 2000 రూపాయలు కోరింది. శ్రీమంతుడైన అతడు తన బాధలు తొలగితే 10,000 రూపాయలైనా ఇస్తానన్నాడు. ఆమె వెంటనే స్వామితో అతని బాధ తొలగించమని మనవి చేసింది. ఆమె ఇంకా మాట్లాడుతుండగానే స్వామి శివాలను లేచి షేక్ మూర్ సాహెబ్ దర్గా దగ్గరకు వెళ్ళి దానిపై పడుకున్నారు. శంకర్రావు రాజేను మరణం నుండి తాము కాపాడగలమని స్వామి సూచిస్తున్నారని అతడి ఫకీరు ఆ వింత చర్యను వ్యాఖ్యానించి చెప్పారు. 6 మాసాలలో అతని బాధలన్నీ మటుమాయమయ్యాయి. అతడు మరలా స్వామిని దర్శించినప్పుడు ఆయన, నీవు సుందరాబాయికి ఏమీ ఇవ్వనక్కర్లేదు, నిన్ను అనుగ్రహించింది ఆమె కాదు కదా. ఈ పట్టణ పొలిమేరలో ఒక మఠం నిర్మించడానికి నీవు చెప్పిన పైకం వెచ్చించు అన్నారు. నేటికి అతడు నిర్మించిన రాజే రాయన్ అను మఠం అక్కల్కోట పొలిమేరలో చూడవచ్చు. అబాజీ బువా రామదాసి గొప్ప వేద పండితుడు, ప్రఖ్యాత కీర్తనాకారుడు కూడా. అతడు స్వామి దర్శనానికి వచ్చాడు కానీ ఆయన తన పాండిత్యాన్ని గుర్తించి గౌరవిస్తారన్న విశ్వాసంతో ఉన్నాడు. అందుకే కాబోలు మొదటి రోజంతా స్వామి అతనిని పట్టించుకోనే లేదు. అతనికి దర్శనం కూడా ఇవ్వలేదు. స్వామి మహనీయులే అయితే నా అంత పండితునికి భక్తునికి దర్శనం ఎందుకు ఇవ్వలేదు అనుకున్నాడు. అయినా వారి దర్శనము గౌరవము లభించినదే తిరిగి పోకూడదని నిర్ణయించుకున్నాడు. మరుసటి ఉదయం అతడు దర్శనానికి వెళ్ళేసరికి స్వామి వెళ్ళి అక్కడ ఒక పెంటకుప్ప మీద కూర్చున్నారు. ఆచారవంతుడైన అబ్బాజీ ఆ పాతగుడ్డ పేలికలు, చెత్త, ఎముకలు ఉన్న చోట అడుగు పెట్టడానికి మొదట వెనుకాడినా ఆయన తనను పరీక్షిస్తున్నారని తలచి సమీపించి నమస్కరించుకున్నాడు. స్వామి అతనికి ఏసైనా చూడకనే ఒక సేవకుని 2 కూజాల నిండుగా నీరు తెమ్మని ఆదేశించారు. అతడు వెంటనే తెచ్చాడు. స్వామి వాటికేసి అబ్బాజీకేసి పరీక్షగా చూచి, ఇవి ఇంత నిండుగా ఉంటే వీటిలో ఏవైనా పోసేదెలా అని ప్రశ్నించి ఆ కూచాలలో నీరంతా పారబోసి, ఇలా ఉంటే ఇప్పుడేమైనా పోయవచ్చు అన్నారు. విద్య మొదలైన కారణాలుగా గర్వంతో కేవల పఠన వేదంతో మనసు నింపుకొనడం గురుకృపకు ఆటంకమే కాగలదని వారి హెచ్చరిక. అయినా అబ్బాజీ బుద్ధిపూర్వకంగా ఈ భావాన్ని త్రోసిపుచ్చాడు. మరుక్షణమే స్వామి అతనికేసి కఠినంగా చూచి, ఎంత పవిత్ర గ్రంథాలను వీపుపై మోసినా గాడిదకు వచ్చేదేమున్నది అన్నారు. అంతటితో అతని అహం విరిగి పాదాక్రాంతుడయ్యాడు. 15 రోజులు వారి సన్నిధిలో గడిపి తరువాత తిరిగి వెళ్ళడానికి స్వామిని సెలవు కోరాడు అబ్బాజీ. స్వామి అతనికి తన పాదుకలు ఇచ్చి అనుగ్రహించారు. ఒకరోజు దేశ్ముఖ్ వాడాలో స్వామి సేవకులు మరియు భక్తులు కూర్చుని ఉండగా అతడికి సయ్యద్ మొహమ్మద్ అనే ముస్లిం వచ్చాడు. అతడు అన్యమతస్థుడన్న భావంతో అతడి భక్తులు కొంచెం కలత చెందారు. అతడు ఒక భక్తుని వద్ద స్వామి ఎక్కడా అని విచారిస్తూ ఉండగా స్వామి ఇక్కడ చూడు, మేమే స్వామి సమర్థులము అని గట్టిగా చెప్పారు. అతడు ఆ మాట వింటూనే ఆయనను చూస్తూనే గజగజ వణికిపోయాడు. అతని కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలుస్తున్నాయి. అతని శరీరం అంతా తీవ్రంగా కంపించింది. 1-2 నిమిషాలలో అతడు ప్రవశించి కన్నులు మూసుకున్నాడు. కొంతసేపటికి అతనికి బాహ్యస్మృతి కలగగానే అతడు మోకాళ్ళ మీద కూర్చుంటూ, స్వామి, నీవు సాక్షాత్ హజరత్ అలీయే. ఇంతవరకు నేను ఎందరినో సాధువులను, ఫకీర్లను చూచాను కానీ ఇటు దర్శనం నాకెన్నడూ కలగలేదు. నేను మిమ్మల్ని ఎలా సేవించాలో ఆదేశించండి అన్నాడు. స్వామి తదేకంగా అతనికి చూచి, నీవు హైదరాబాదు వెళ్ళి అక్కడే నీ సాధన కొనసాగించు. మేమక్కడ ఇక్కడ ఎల్లడలా ఉన్నాము అన్నారు. అతడు అలానే చేశాడు. అక్కలకోటకు 20 మైళ్ళలోనున్న లోహర్ గావ్ అనే గ్రామం నుండి బాపు కులకర్ణి అతను వచ్చాడు. అతని కంఠానికి శస్త్రచికిత్స చేసి వైద్యులు చిల్లి పెట్టడం వల్ల అతడు నీరు మరియు ఆహారం కూడా తీసుకోలేకున్నాడు. అతడి కంఠానికి క్యాన్సర్ వ్యాధట. అతడు గాణగాపురం వెళ్ళి అతడి గురుచరిత్ర పారాయణ చేస్తూ దత్తనామస్మరణ చేస్తున్నాడు. కొద్ది కాలానికి అతనిలో కవితా శక్తి మేల్కొన్నది కాబోలు. సంతతధారగా అతని కలం వెంట దాదాపు 400 అభంగాలు వెలువడ్డాయి. అయితే ప్రతి అభంగకు 4వ పాదం స్ఫురించక అన్నీ అసంపూర్తిగా ఉండిపోయాయి. ఎంత ప్రయత్నించినా వాటిని పూరించలేకపోయాడు. అతనికి ఒక రాత్రి అక్కలకోట వెళ్దామని ఆదేశమైంది. అతడు వచ్చి స్వామికి నమస్కరించగానే స్వామి అతడు రాసిన ప్రతి అభంగకు 4వ పాదం చెప్పారు. సరిగా అవి పూర్తి అయ్యేసరికి అతడి వ్యాధి అదృశ్యమైంది. అటు తర్వాత అతడు మరికొన్ని అభంగాలు రాసి
దాస్ బాపు అను పేర ప్రసిద్ధికెక్కాడు. అన్నాసాహెబ్ పట్వర్ధన్ అను ప్రఖ్యాత వైద్యుడు దేశభక్తుడై విదేశీయ పారతంత్ర్యము నుండి దేశాన్ని విడుదల చేయాలని ఆరాటపడేవాడు. అయితే బల్వంత్ పట్కేబలేగాక ఆ లక్ష్యాన్ని తన తపశ్చర్యతోనే సాధించాలని తలచి మొదట స్వామిని దర్శించాడు. ఆయన ఈ జగత్తును సృష్టించి నడిపించే పరమాత్ముడున్నాడు. ఆయన సంకల్పానికి భిన్నంగా ఏ బృహత్తరమైన కార్యము ఎవరూ సాధించలేరు. అందరూ ఆయన సంకల్పానికై వేచి ఉండవలసిందే. ఇంకొక శతాబ్దంలోగా ఎలాగూ ఈ దేశానికి స్వరాజ్యం వస్తుంది. అళందిలో ఉన్న శ్రీ నరసింహ సరస్వతిని సేవించి వారి అనుగ్రహంతో మొదట నిన్ను ఉద్ధరించుకో అని ఆశీర్వదించారు. అతడు అలానే అళంది చేరి గురుసేవలో తరించాడు.